ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చినట్టు ఘనత అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది. సోనియా గాంధీ గారి యొక్క ఉదారత్వము, సోనియా గాంధీ గారి యొక్క రాజకీయ అనుభవంతో, వారి సహకారంతో మన్మోహన్ సింగ్ గారు అక్టోబర్ 12న 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశ చరిత్రలో సమాచార హక్కు చట్టం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఎంత సాహసోపేత నిర్ణయం అంటే, ప్రజలకి ప్రభుత్వాన్ని నిలదీసి వాస్తవాలు తెలుసుకున్నటువంటి మహత్తరమైనటువంటి అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా యూపీఏ ప్రభుత్వం, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కలగజేసినారు. నిన్నటికి 20 సంవత్సరాలు అయింది ఈ సమాచార హక్కు చట్టం తీసుకొని వచ్చి. ఈ చట్టం యొక్క గొప్పతనం, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత సమాచార చట్టం హక్కు వినియోగించుకున్న వారికి చాలా మందికి తెలుస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు దూరదృష్టితో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, సీనియర్ నాయకులు ఆలోచించి ప్రజలకి ప్రభుత్వ సంస్థల వద్దను సమాచారాన్ని పొందే అధికారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా, బాధ్యతంగా చేయటం ఈ చట్టంలోని ముఖ్య అంశం. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఈ చట్టం ఒక జీవన రేఖగా మారింది. అది పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ నుంచి మొదలుకొని డీజీపీ వరకు, ఒక గ్రామ విలేజ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ వరకు ఎవరినైనా వారి తప్పిదాలు చేస్తే ఈ సమాచార చట్టం ద్వారా ఆ వాస్తవాలు తెప్పించుకొని వారిని కూడా నిలదీసే హక్కు ఒక సామాన్యుడికి సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ హక్కు గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా చాలా చోట్ల ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా సామాన్యుడు వాడే రేషన్ కానీ, పెన్షన్ కానీ, వేతనాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, పోలీస్ స్టేషన్ల వరకు జరిగే ఎక్కడన్నా అన్యాయం కానీ, వీటన్నిటి ఆర్టీఐ చట్టం ద్వారా వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నించడం, కొన్ని సందర్భాల్లో వాటిని తిరగరాయే విధంగా చేయడంలో ఈ హక్కు ఎంతో ఉపయోగపడింది. యూపీఏ ప్రభుత్వం ఎన్ని గొప్ప చట్టాలు తీసుకొచ్చిందంటే, సమాచార చట్టంతో పాటు ఆనాడు మహాత్మా గాంధీ పేరిట గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మన్రేగా, అది కూడా 2005లో తీసుకొచ్చినారు. అతి పేదవాడికి కనీసం 200 రోజులు పని దినాలుగా ఉంచుతూ ఆనాడు 100 రూపాయలతో మొదలైనటువంటి మన్రేగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 నాటికి అది రెట్టింపైన సందర్భం. ఫారెస్ట్ రైట్స్ చట్టం 2006లో, విద్యా హక్కు చట్టం 2009లో, భూ స్వాధీన సముచిత పరిహార చట్టం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో, జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో, ఇలా 5-6 చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజలకి సంపూర్ణమైన హక్కుల్ని ప్రదానం చేసింది యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నేతృత్వంలో. ఈ చట్టాలు తేవడంలో సోనియా గాంధీతో పాటు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన భూమిక పోషించినట్టు సందర్భం.
ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజల చేరులో ప్రభుత్వాన్ని, ప్రజల ముంగిట్లో ప్రభుత్వాన్ని ఉంచితే దురదృష్టవశాత్తు 2014లో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకటొకటిగా ఈ చట్టాలకి తూట్లు పొడుస్తూ పోయింది. ఈ చట్టాలని బలహీనపరుస్తూ పోయింది. సామాన్యుడికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణ హక్కుల్ని కాలారాస్తూ పోయింది. ఉదాహరణకి 2005లో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని దాని మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా 2013 సవరణ ఈ చట్టం యొక్క స్వతంత్రతను బలహీనపరిచింది.